మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చేసి మే 28 బుధవారం ఫ్రెండ్స్, 2025. డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇవాళ లేట్ అయిపోయింది బాగా, ఎందుకంటే రావడమే కావాలనే లేట్గా వచ్చాను. ఎందుకంటే నిన్న మొన్న ఖాళీకి వెళ్ళాం మనం ఇటు నుంచి. లేట్గా వస్తే కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి అన్న బుకింగ్లు పడతాయని చెప్పేసి వచ్చానన్నమాట. కానీ ఆన్ చేసి గంట అవుతుంది, కానీ ఒకటంటే ఒకటి కూడా మోగట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే మనకు బుకింగ్ తగ్గిపోవడానికి కారణం నెలాఖరు ఒకటి, ఇంకోటి స్కూళ్ళకి కాలేజీలకి అన్నీ సెలవులు. అందరూ సెలవులకి చుట్టాల ఇళ్ళకి బంధువుల ఇళ్ళకి ఇంకా టూర్స్కి ప్లాన్ చేసుకుంటారు కదా. అలా వెళ్ళిపోవడం వల్ల మనకి లోకల్గా ఉండేవాళ్ళు ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ప్రతి సమ్మర్లో ఇంతకుముందు మనకి ఎగ్జిబిషన్లు అలాంటివి ఉండేవి. ఇప్పుడు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్ అలాంటివి కూడా ఏమీ లేవు సిటీలో చూడడానికి. అందువల్ల ఏంటంటే మనకి కిరాయిలు తగ్గిపోవడానికి కారణం. అందులో నెలాఖరు ఒకటి కూడా మనకి ప్రతి నెల కూడా నెలాఖరికి వచ్చేసరికి 20 తారీఖు దాటిన నుంచి కిరాయిలు డల్గానే ఉంటాయి. అందువల్ల మనకి ఎఫెక్ట్. సిటీలు కూడా ఏమి లేవని చెప్తున్నారు మా వాళ్ళు. అయినా మన పోరాటం తప్పదు కాబట్టి ఇప్పుడు అమావాస్య నిన్న సెలవు తీసుకోవచ్చు. మామూలుగా సెలవు తీసుకుంటే మనకి రూపాయి ఖర్చే, కానీ సెలవు తీసుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని నేను సెలవు తీసుకోండి. మెయిన్ నెలాఖరు కదా, మామూలు రోజులు అప్పుడైతే 10-20 మధ్యలో అయితే అలాగే అమావాస్యని సెలవు తీసుకునే వాళ్ళం. ఎంతో కొంత వస్తాయి అని చెప్పేసి లైన్కి రావడమే. కనీసం గ్యాస్ డబ్బులకి, బండి ఈఎంఐ డబ్బులకి, మన ఖర్చులు కొన్ని వస్తాయని చెప్పేసి రావడమే, వేరే ఉద్దేశం కాదు. నాకు ఈ కట్టాల్సిన ఈ నెలాఖరికి ఈఎంఐలు ఇలాంటి ఏమీ లేకుండా ఉంటే ప్రశాంతంగా నేను రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది బ్రదర్, నాకు కూడా. కానీ ఏం చేస్తాం, రెక్కాడి దిగండి ఒక్కడి పరిస్థితి. మనం ఇలా కష్టపడుతుంటేనే ఇంకా అప్పులు చేసి ఈఎంఐ లాంటి కట్టాల్సి వస్తుంది. నాకు డౌట్ వస్తుంది, మరి చాలామంది పొద్దున్నే వైన్ షాపులు బార్ షాపులు ఇస్తే పొద్దున్నే వెళ్ళి తాగేసి ఎక్కడ పడితే అక్కడ దొల్లేస్తారు. అలాంటి వాళ్ళకి ఎలా గడిచిద్ది అని చెప్పేసి నాకు బాగా ఎప్పటి నుంచో డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడితేనే ఇంకా అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఇల్లు జరిగిద్దని నాకు ఎప్పటి నుంచో అలాగా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే మన పోరాటం మన తప్పదు కాబట్టి, నా జీవితంలో నేను పడిన కష్టాలు, నేను పడ్డ బాధలు మొత్తం ఒక సినిమా తీసేయచ్చు అనమాట. ఎందుకంటే నేను బాగా మంచిగా చదువుకున్న టైంలోనే 2002లో మా నాన్నగారు చనిపోయారు. 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్లో అప్పుడే జాయిన్ అయ్యాను. బుక్స్ అన్నీ కూడా కొన్నాను. ఇంగ్లీష్ కూడా అప్పుడే స్టార్టింగ్ ఒక 10 రోజులే నేర్చుకున్నాను. అలాంటి టైంలో మా నాన్నగారు చనిపోవటం వల్ల నా తర్వాత నా ముందు ఒక అక్క ఉందన్నమాట. అక్కకు పెళ్లి చేయాలి, అన్నయ్య ఒక్కడే, అన్నయ్య కష్టపడాలి. ఇంకా మేము ఊర్లో వ్యవసాయం చేసి పొలాలు పండగ అప్పులైపోయి మేము వలస వచ్చామన్నమాట విజయవాడ. ఎప్పుడు 1999లోనే 2000 సంవత్సరంలో వచ్చాం. అప్పుడు చిన్నపిల్లని నేను మా ఊర్లోనే 3rd క్లాస్ వరకు చదువుకున్నా ప్రైవేట్గా గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత మా ఫ్యామిలీ వలస ఇలాగ విజయవాడ రావడం వల్ల ఇక్కడ విజయవాడలో 2 క్లాసులు చదివాను. మళ్ళీ 6th క్లాస్లోనే ఇక్కడ సరిగ్గా చెప్పట్లేదని మా ఊర్లో వెళ్ళిపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ప్రైవేట్ బాగా చెప్తారు. ప్రైవేట్ స్కూల్ కాదు, ట్యూషన్ అంటారు, ట్యూషన్లో బాగా చెప్తారు. అలాగా మేము వలస వచ్చాం. కానీ మా నాన్నగారు చనిపోవడం వల్ల అప్పటి నుంచి నాకు కష్టాలు ఎదురయ్యాయి. అప్పటి నుంచి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వాటికి కూడా రెస్ట్ లేదు. అన్ని పనులు చేశాను. నేను వ్యవసాయం చేశాను, ఇక్కడికి వచ్చి స్వీట్ షాప్లో చేశాను, మళ్ళీ ముఠా పని చేశాను. చెయ్యని పని అంటూ లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే క్యాంటీన్లో 600 జీతానికి సిటీ బస్ స్టాండ్లో చేశాను ఫ్రెండ్స్. నేను గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు అవి తీయడానికి. అప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నా, ఈరోజు పట్టుకోవడానికి. అది ఫ్రెండ్స్, మేము మొత్తం 5గురు సంతానం, 3 అక్కలు, 2 అన్నదమ్ములు. లాస్ట్ వన్ నేనే. నా స్టోరీ చెప్పమంటే చెప్తాను, కామెంట్ చేయండి చెప్పాను అని చెప్పేసి. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క చెప్తాను. ఊర్లో నాకైతే సిటీలో కంటే మా ఊర్లోనే నచ్చుతుంది. ఎందుకంటే ఆ పల్లెటూరు వాతావరణం, ఆ సరదా, ఎంజాయ్మెంట్, ఎంత కష్టపడినా సరే సాయంత్రానికి ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ ఎంజాయ్మెంట్ వేరు, చాలా బాగుంటుంది. అందుకని మా ఊరు వెళ్తే కూడా చిన్ననాటి జ్ఞాపకాలు
ఇంకా గుర్తు చేసుకొని అలా ఎంజాయ్మెంట్ మా బామ్మర్ది ఉన్నాడుగా అత్త కొడుకు ఇద్దరు వెళ్ళి అలాగ ఎంజాయ్ చేసాము. మనం చూసారు కదా, వీడియో కూడా పెట్టాను. అలాంటి ఇంకా ఎన్నో సరదాగా ఈ ఫోన్లో వచ్చిన కాంచి మనం చాలామంది ఇప్పుడు ఒకరికి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. కానీ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ 151 రూపాయని చూపిస్తా. లేకపోతే మనకి చాలా బాగుంటుంది పల్లెటూరులో. ఈ ఫోన్లో వచ్చిన కాంచి ఒకరికొకరు కమ్యూనికేషన్ కట్ అయిపోయినాయి. ఏదేమైనా సరే దాని గురించి చెప్పమంటే కామెంట్ చేయండి, చెప్తాను. నా జీవితం ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎలాగా నేను ఈ విధంగా ఇలా పైకి వచ్చానని చెప్తాను మీకు తప్పకుండా. దేవుడి దేవల్ల ఈరోజు అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ పూర్తయ్యాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఊబర్ బుకింగ్ పడింది 155 రూపాయలని మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఊబర్లో ఇప్పుడే రైడ్ వచ్చింది 155 రూపాయలని. టైం కూడా 13 నిమిషాలు అవుతుంది. ర్యాపిడోలో అయితే ఇంకా ఏమి రాలేదు. ఈ ర్యాపిడో వెళ్ళి పికప్ చేసుకుందాం. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఫస్ట్ బుకింగ్ కాబట్టి ఇక్కడి నుంచి మనం బయటపడాలి. 150 రూపాయలు ఎంతకంత ముందు బోనీ అవుతుంది కదా, 1.3 ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో ఇప్పుడే ఫస్ట్ డ్రాపింగ్ అయిపోయిందండి. 151 రూపాయలు వచ్చింది. సత్యనారాయణపురం డ్రాప్ చేసింది. ఇది ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాం. నేను చూడలేదు, నావిగేషన్ నొక్కలేదు. చూద్దాం ఎన్ని కిలోమీటర్ వచ్చిందో. నాకు తెలిసి 151 రూపాయలు అంటే 8 కిలోమీటర్ వస్తుందని అనుకుంటున్నా. చూడాలి మరి ఎన్ని కిలోమీటర్ వచ్చిందో. ఇదిగోండి 8.700 మీటర్ వచ్చింది. 151 రూపాయలు. ఫస్ట్ కిరాయి ముందు అటు నుంచి బయటపడినాం, బోనీ అయింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, వెయిట్ అండ్ సీ. వాతావరణం అయితే చల్లగా ఉంది, ఎండ లాంటిది ఏం లేదనమాట. కాకపోతే బుకింగ్సే డల్గా ఉన్నాయి. మరి ఏం చేస్తాం, మరి ఓపికతో ఎదురు చూడటమే, చేయగలిగిందేం లేదు. వెయిట్ చేద్దాం. ర్యాపిడోలో చిన్న డ్రాప్ పడిందండి 56 రూపాయలు. ఇప్పుడే దింపాను. ఏంటో పెద్ద బుకింగ్లు పడతాయి అనుకుంటే చిన్న బుకింగ్లు పడుతున్నాయి. సరే కిరాయిలు లేవు కదా, వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎత్తుకుందని చెప్పేసి కొట్టానండి. ఇప్పుడే దింపాను. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దామండి. మనమైతే ఇప్పుడు లలితా జ్యువెలరీ రోడ్లోకి అయితే వచ్చాము. అక్కడ డార్నికల్ రోడ్లో బుకింగ్ దింపి ఖాళీగా ఇటు వచ్చాము. చూడండి ప్రతి ఆటో కూడా ఖాళీగానే వెళ్తుంది. ఎదర గోగో బండి కూడా ఖాళీగానే వెళ్తుంది. చూడండి బుకింగ్స్ అంటూ లేవు, ఎవరికి లేవు బుకింగ్స్. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. రోడ్ల మీద చెయ్యెత్తి ఆటో అని ఆపేవాళ్ళు కూడా ఎవరు ఒక్కరు కూడా కనపడతలా. అది పరిస్థితి. ఖాళీగా తిరిగితేనేమో గ్యాస్ అయిపోతుంది, తిరగకుండా కూర్చుంటేనేమో టైం అయిపోతుంది. కొన్ని లోగోలో ఉండకుండా కాసేపు యూట్యూబ్ ఫేస్బుక్ చూద్దామంటే లోగోలో లేకపోతే బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు 62 రూపాయలు ఊబర్ బుకింగ్ వచ్చింది వెటనరీ కాలనీకి 3.5 కిలోమీటర్కి. అది కొట్టినా కూడా అవ్వలేదు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. కిరాయిలు లేకపోయేసరికి ఏ కిరాయి వదలట్లేదు. వచ్చిన కిరాయి వచ్చినట్టు ఎత్తేస్తున్నారు డ్రైవర్లు. మరి ఏం చేస్తాం, ఎవరి అవసరాలు అలా ఉన్నాయి. అందుకని బుకింగ్లు దొరకడం కష్టమైపోయింది. మెల్లగా అటు వెళ్తున్నా నేను గాయత్రి నగర్ వైపు కాసేపు చూసి, లేకపోతే మెల్లగా అటు ఈఎస్ఐ హాస్పిటల్ అటు వెళ్ళి తిరగడమే, చేయగలిగిందే లేదు. మనమేమో ఒక చాట కూర్చోలే ఉండలేము. ఇక్కడ కాబట్టి అక్కడికి వెళ్తే ఒక కిరాయి పడిద్దాం, లేకపోతే అటు వెళ్తే ఒక కిరాయి పడిద్దాం అని ఇంకా అలాగా తిరుగుతూనే ఉంటాం. అందువల్ల మనకి గ్యాస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. చూడండి ఆటోలు కూడా తక్కువే కనపడుతున్నాయి ఈ రూట్లో. మరి అక్కడొకటి కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆటోలు ఉన్నాయి. 2 ఆటోలు కూడా ఖాళీగానే ఉన్నాయి. చూడండి ఇది గుంటూరు ఆటో లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక ఎదర ఒక ఆటో ఉంది రైట్ సైడ్న. ఆ బండిలో కూడా కిరాయి ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆటో వస్తుంది మళ్ళీ, దాంట్లో కూడా ఖాళీగానే ఉన్నారు. అదండి పరిస్థితి ఫ్రెండ్స్. మనకు అటు బుకింగ్లు ఏం పడతలేదని శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ వైపు వచ్చా నో ఆటోల్ సర్వీస్ రోడ్లకి. ఇప్పుడే బుకింగ్ ఒకటి వచ్చింది ఊబర్లో. పక్కనే ఉన్నారు పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 132 రూపాయలు వచ్చింది కామినేని హాస్పిటల్ రోడ్లకి. ఇది మొత్తం ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 8.5 కిలోమీటర్ ఏమి వచ్చింది. దింపేశాను ఇప్పుడే. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. టైం వచ్చేసి 1:40 వస్తుంది. గ్యాస్ ఫుల్ చేశాను ఇప్పుడే. 330 రూపాయలు గ్యాస్ ఎక్కిందండి. ఏం కిరాయిలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. అటు ఎనికేపాడు వెళ్ళానండి. వెళ్ళి 1.5 గంటలు కూర్చుంటే 2 ర్యాపిడో బుకింగ్ మిస్ అయిపోయినాయి. తర్వాత అటు ఏం పడతలేదని రామర్పాడు వస్తుంటే డీమార్ట్ ఆపోజిట్ నుంచి ఆటోనగర్ బస్ స్టాండ్కి డ్రాప్ చేశానండి ఈ బుకింగ్.
దింపేసి కామ్ అయితే ఒక సెంటర్లో వచ్చి గ్యాస్ కొట్టించుకున్నాం ఇప్పుడే బంకులో. ఇదిగోండి గ్యాస్ బంకులో. ఇదిగోండి బుకింగ్లు అన్నీ ఇలాంటి బుకింగ్లు వస్తూ ఉన్నాయి. 3.2కి 59 రూపాయలంట. అలాంటి బుకింగ్లు వస్తున్నాయండి బాగా. పెద్ద కిరాయిలు అంటే ఏమి రావట్లా. ర్యాపిడోలో 2 వచ్చినాయి కానీ మిస్ అయిపోయినాయి, యాక్సెప్ట్ అవ్వలేదు. ఈ చెన్నై తోలితే అచ్చం చెన్నై బుకింగ్లు ఇస్తాడు. ఇక దీన్ని కూడా వదల్లా కొట్టేశారు చూడండి. అది పరిస్థితి. ఇప్పుడు వాటికి మనకి 460 రూపాయలు చిల్లర అయితే అయిందండి. పొద్దున 9 కాంచి 10 కాంచి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. 1000 రూపాయలు కూడా సాయంత్రానికి అవుద్దా లేదని నాకు డౌట్గానే ఉందండి. అంతలా ఉంది కిరాయిలు, అంత దారుణంగా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. 6 hours later. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి. టైం అయితే 8 వస్తుంది. నేను కరెక్ట్గా 4 గంటలకి లైన్ ఆపేశానండి పర్సనల్ పని వల్ల. ఆ పని ఏంటనేది నేను మీకు అందరికీ త్వరలోనే చెప్తానండి. మనకు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది. అంటే ఏమీ లేదండి, పని ఏంటంటే మన ఇంటి దగ్గర కొంచెం దారి సమస్య ఉంది. దాని గురించి కొంచెం లీగల్గా ఫైట్ చేస్తున్నాం. అదేనండి పని. దానివల్ల ఇప్పుడు 4 గంటలు ఆపుకోవాల్సి వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తొందరలోనే చెప్తాను. నేను ఒకరోజు చెప్తాను దీని గురించి డీటెయిల్స్గా ఏం జరిగింది ఏంటనేది. 4 గంటలకు లైన్ ఆపేశానండి. ఇప్పుడే పని అయిపోయింది, బయటకు వచ్చానండి. ఇంకా క్లోజ్ చేశాను. నేను ఇంకా తోలే ఇంట్రెస్ట్ కూడా కిరాయిలు అలా లేవు కాబట్టి ర్యాపిడోలో 2.97 అయిందండి మనకి. 2 ట్రైన్లు వేసాము ర్యాపిడోలో. ఇదిగోండి 241, 56 ఇక ఓబర్లో వచ్చి ఓబర్లో 4 ట్రిప్పులు వేసామండి. 433 ప్లస్ 297 ప్లస్ ఒక ఆఫ్లైన్ ఒక 150 రూపాయలు కిరాయి వేసానండి. ఇదండి మొత్తం 880 రూపాయలు అయితే అయింది మనకి. ఇందులో వచ్చి ఇంకా గ్యాస్కి అద్దెకి ఈ 2 మన ఖర్చులకే సరిపోయిందండి. ఇంకా అంటే పని మీద ఆపుకున్నాం కాబట్టి మనకేం మిగలేదు. ఇంకా దీంట్లో ఇంకా ఏం తీస్తాం, బండి ఈఎంఐ మెయింటెనెన్స్ మొత్తం పోతే ఇంకా మనకి మిగిలేదే ఉండదు. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరో ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.